ఏబిఎన్ వెంకటకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆ వీడియో చూసినాక మనం మాట్లాడుకుందాం. చెప్పు. ఇది జగన్ అసలు రాక్షస రూపం. కోరలు పీకిన చావని విష సర్పం. రాజధానిని గుర్తించలేని అజ్ఞానం. అమరావతిపై అక్కసు కక్కే మూర్ఖత్వం. నవ్యాంధ్ర నుదుటిపై రాచపుండు. తెలుగు తల్లి కడుపున కుక్క మూతి పిండం. రాజకీయాల నుంచి వెలివేయడమే ఉత్తమం. రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే మార్గం. The debate at 7 p.m. విన్నారుగా, పచ్చ ఛానల్లో చెత్త ఛానల్ ఏబిఎన్. దీంట్లో వెంకటకృష్ణ ఒక చెత్త ఎదవ. ఈ చెత్త ఎదవ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టానుసారంగా డిబేట్లో మారుతూ ఉంటాడు. ఇష్టానుసారంగా డిబేట్లో పెట్టి కూర్చోబెట్టి తిట్టిస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని వెలివేస్తారంట, రాష్ట్రాన్ని తరిమి కొడతారంట. ఎవడురా దమ్మున్నోడు కన్నా సింగల్గా పోటీ చేసి 170 సీట్లకి 151 కొట్టిన మగోడురా జగన్మోహన్ రెడ్డి గారు. సింగల్గా పోటీ చేసి దమ్ము చంద్రబాబుకు లేదు. నువ్వు చంద్రబాబును వెనకేసుకొని నువ్వు మారుతా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాడేటప్పుడు కొద్దిగా ఒళ్ళున్నర దగ్గర పెట్టుకో. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే నీ బతుకు నీకు అర్థం కావట్లేదు. వెంకటకృష్ణ గుర్తుపెట్టుకో. ఏమంటావు నువ్వు? రాజధాని గురించి మాట్లాడుతూ ఉన్నావు. చంద్రబాబు 2014 నుంచి 19 వరకు సీఎంగా ఉన్నాడు. ఏం చేశాడు రాజధాని గురించి? ఒక ఇటుకని పెంచాడా? మళ్ళీ అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని మోసం చేశాడు, రైతులు మోసం చేశాడు, రాజధాని కట్టలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిపై ఇష్టానుసారంగా ప్రచారం చేసి మళ్ళీ అధికారం వచ్చారు కదా. ఏం చేశారు మీరు? మీ వల్ల ఒక రైతు చనిపోయాడు. ఒక రైతు పురులు మందాకి చనిపోయాడు మీ వల్ల అటాక్ వచ్చి. అమరావతి రాజధాని కడతానని చెప్పి రాజధాని కట్టకుండా మోసం చేశారు. చంద్రబాబుని ఎవరు నమ్మొద్దని చెప్పేసి రైతు గుండె ఆగిపోయి చనిపోయాడు. పిచ్చి మాటలు పిచ్చి రాత రాయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అవుతాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేసే వ్యక్తి. నువ్వు తప్పుడు రాతలు తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఉండుకోరు. జాగ్రత్తగా ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. కబద్దారు.